రోహిత్ శర్మ రిటైర్ అయిపోతున్నాడా? లార్డ్స్ ఓడిఐ తన లాస్ట్ ఓడిఐయా? వాళ్ళ అమ్మా నాన్న కూడా లండన్కి వచ్చారంట. ఏం జరుగుతుంది ఇక్కడ? రూమరా నిజమా ఏంటి కదా? రిటైర్ అయిపోతే పరిస్థితి అవ్వకపోతే ఏంటి సిచ్యువేషన్? లెట్స్ ట్రై టాక్ అబౌట్ దాట్. దాంతోపాటు ఓడిఐ వరల్డ్ కప్ రాబోతున్నది 27. దాని ఫార్మాట్లో కొంచెం మార్పులు తీసుకొచ్చారు. ఎందుకు అలా చేశారు? దాని వెనకాల ఉన్న బిజినెస్ డిసిషన్స్ ఏమైనా ఉన్నాయా? విల్ టాక్ అబౌట్ దాట్. దాంతో T20 వరల్డ్ కప్ 2028లో జరగబోతుంది. దానిది కూడా కొంచెం ఫార్మాట్ మార్చారు. దాని గురించి మాట్లాడదాం. అండ్ విల్ టాక్ అబౌట్ ఎ జెంటిల్మెన్. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 సిక్స్లు స్కోర్ చేసింది. ఎవరు అనుకుంటున్నారు? ఇప్పుడు కమెంట్లో పెట్టండి. బట్ విల్ టాక్ అబౌట్ దెమ్. ఇవన్నీ ఉన్నాయి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. డిఫరెంట్ లొకేషన్. ఐ లెట్ యు నో సమ్ అదర్ టైం ఎందుకు ఇక్కడ ఉన్నానో ఏమిటో. ప్రపంచం అంతా అట్లీస్ట్ క్రికెట్ ప్రపంచం, భారతదేశంలో ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకుంటుంది ఇదే టాపిక్ గురించి. రోహిత్ శర్మ రిటైర్మెంట్ జరగబోతోందా? ఈ లార్డ్స్లో జరగబోతున్న థర్డ్ ఓడిఐ ఏదైతే ఉందో ఇండియా స్టోర్ ఆఫ్ ఇంగ్లాండ్లో, అది తన ఆఖరి మ్యాచా? ఎందుకు వస్తున్నాయి? చాలా పుకార్లు బయటకు వచ్చాయి, చాలా వార్తలు బయటకు వచ్చాయి. ఏముంటాయంటే బీసీసీఐ సెలక్షన్ కమిటీ, స్పెషల్లీ ద చైర్మన్ అజిత్ అగర్కర్, తను బీసీసీఐ సెలక్షన్ కమిటీ యొక్క ఉద్దేశం చెప్పారట రోహిత్ శర్మకి, సేయింగ్ దాట్ 2027 ఓడిఐ వరల్డ్ కప్కి ప్లాన్స్లో మీరు లేరు, మేము జైస్వాల్ వైపు వెళ్దాం అనుకుంటున్నాం, తనకి ఎక్కువ ఛాన్సెస్ ఇద్దాం అనుకుంటున్నాం, సో మీ ఇష్టం, మిమ్మల్ని కన్సిడర్ చేయకపోవచ్చు మేము ఈ సిరీస్ తర్వాత, సో ఉండాలా ఉండొద్దా అని మీ ఇష్టం అన్నట్టుగా చెప్పి వదిలేశారు అని వార్తలు. దాంతో బోల్డ్ అని స్పెక్యులేషన్స్, బోల్డ్ అని న్యూస్ ఆర్టికల్స్, బోల్డ్ అని ట్వీట్స్, బోల్డ్ అని రీల్స్, బోల్డ్ అని రకరకాల మెసేజెస్ అన్నీ వచ్చేసాయి సోషల్ మీడియాలో. అందరూ ఫిక్స్ అయిపోయారు రోహిత్ శర్మ రిటైర్ అయిపోతున్నాడని చెప్పేసి. నా దీనిలో ఎంత నిజం ఉంది, ఎంత రూమర్ అన్నది ప్రస్తుతానికి మనకు తెలియదు. మ్యాచ్ అయిపోయిన తర్వాత తన నుంచి ఏమన్నా ఒక అనౌన్స్మెంట్ వస్తుందా వెయిట్ చేసి చూడాలి. బట్ ఐ హోప్ ఇట్ డజంట్ హ్యాపెన్, బికాస్ దిస్ ఈజ్ నాట్ ఎ వే దట్ హీ షుడ్ గో అవుట్. ఇంత క్రికెట్ ఆడిన తర్వాత వైట్ బాల్ ఫార్మాట్, స్పెషల్లీ వన్ డే ఫార్మాట్లో ఇన్ని వేల రన్స్ స్కోర్ చేసిన తర్వాత, ఇన్ని సందర్భాల్లో మ్యాచ్లు గెలిపించిన, ఐ థింక్ ఇస్ గాట్ 33 సెంచరీస్. ఒక ఫియర్లెస్ బ్యాటింగ్ అప్రోచ్ నేర్పించింది తనే ఇండియన్ క్రికెట్ టీం మొత్తానికి కూడా. దాన్ని నమ్మి మిగతా అందరూ కూడా ఆడడం. 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఫైనల్స్ దాకా వెళ్ళి ఓడిపోయాం, కానీ ఏ విధంగా అయితే తను ముందు నడిపించాడో ఇది అందరికీ తెలిసిన విషయమే. దట్ క్యారీడ్ ఇన్ 2024 T20 వరల్డ్ కప్ ఆల్సో. అన్సెల్ఫిష్గా ఆడడం, ఇది ఐ థింక్ ఇట్స్ బిన్ వెల్ డాక్యుమెంటెడ్. అయితే అలాంటి రోహిత్ శర్మ ఇంకా తన ఫామ్ ప్రూవ్ చేసుకోవాలి, కన్సిస్టెంట్గా రన్ స్కోర్ చేస్తూ ఉండాలి, ప్రతి సిరీస్లో ప్రతి మ్యాచ్లో కొట్టాలి అన్నొక తన మెడపైన కత్తి పెట్టడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఒకవేళ చేస్తుంటే కనుక ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ అన్ఫార్చునేట్. అలా జరగకూడదు. బట్ జరుగుతుంటే సమ్టైమ్స్ లైక్ ఐ సెడ్ ఐ డోంట్ రియల్లీ లైక్ ఇట్, బట్ జరుగుతుంటాయి. ఇలా చాలామంది ప్లేస్ కూడా గతంలో జరిగి ఉన్నది. రవిచంద్రన్ అశ్విన్ కూడా తన సొంత నిర్ణయంతో బయటికి వెళ్ళిపోయింది కాదు. హీ వాజ్ నడ్జ్డ్ అవుట్ ఆఫ్ ది టెస్ట్ టీమ్. అలాగే రోహిత్ శర్మ కూడా టెస్ట్ టీంలో, అలాగే విరాట్ కోహ్లీ కూడా బహుశా టెస్ట్ టీంలో, అలాగే ఇప్పుడు రోహిత్ శర్మ ఓడిఐస్ నుంచి కూడా జరిగే అవకాశం ఉంది. జరిగితే కనుక ఐల్ బి రియల్లీ డిసప్పాయింట్. ఐమ్ షూర్ నాతో పాటు మీ అందరూ కూడా చాలా డిసప్పాయింట్ అవుతారు. చాలా గొప్ప గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి వెనక్కి వస్తున్నాయి, కొన్ని మెమరీస్ ఉన్నాయి వెనక్కి వస్తున్నవి. ఇప్పుడు దాని గురించి మాట్లాడను, బికాజ్ ఒకవేళ జరగకపోతే దిస్ నో పాయింట్ ఆఫ్ దాట్. బట్ హీ సంబడి హూస్ మేడ్ అస్ ఫీల్ లాట్ ఆఫ్ ఎమోషన్స్. రోహిత్ శర్మ ఉట్టి క్రికెట్ ఆడడం ఒకటి, అంటే తను ఆడింది ఆట, తను చేసింది పోరాటం. కాకపోతే మనందరికీ ఎన్నో ఎమోషన్స్ని వదిలేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయడానికి వస్తున్నారంటే చెప్పలేని సంతోషం, చెప్పలేని ఆనందం. ఒక పుల్ షాట్ కొడితే బాధలన్నీ మర్చిపోవడం, తను రన్ చేజ్లో ఆ ఫ్లయింగ్ స్టార్ట్ అందిస్తే ఏదైనా గెలవగలమన్న ఒక నమ్మకం ఏర్పడడం, ఇలాంటి ఎమోషన్స్ ఎన్నో కలిగించాడు మనకి. తను ఏడ్చినప్పుడు తనతో పాటు మనం ఏడ్చాం, తను నవ్వినప్పుడు తనతో పాటు మనం నవ్వాం, తన కంట ఆనంద భాష్పాలు వచ్చినప్పుడు మనందరి కంట కూడా ఆనంద భాష్పాలు వచ్చాయి. తను నవ్వితే మనం నవ్వుతాం, తను సరదాగా ప్లేయర్స్ని బూతులు మాట్లాడుతుంటే అవి వినుకుంటూ నవ్వుతూ ఉంటాం. సో దర్ సో మెనీ ఎమోషన్స్ అసోసియేటెడ్ విత్ రోహిత్ శర్మ. అవన్నీ ఇప్పుడే అయిపోతాయి. అవన్నీ ఇక మళ్ళీ చూడడం, ఇండియన్ జెర్సీ వేసుకొని అవన్నీ మళ్ళీ జరిగే అవకాశం లేదంటే కొంచెం డైజెస్ట్ చేసుకోవడం కష్టం. సో ఐ హోప్ ఇట్స్ నాట్ ట్రూ. అగైన్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కన్ఫర్మ్ న్యూస్ ఎక్కడా ఏమీ లేదు. బికాజ్ ఇండియన్ బ్యాటింగ్ అసిస్టెంట్ కోచ్ శితాంశు కోటకు వచ్చి చెప్పిన విషయం కూడా ఏంటంటే తనపైన ఎటువంటి ప్రెషర్ లేదు, మా సైడ్ ఎటువంటి ప్రెషర్ లేదని చెప్పారు. అఫ్కోర్స్ కొన్ని మీడియా నెరేటివ్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు, కాకపోతే వాళ్ళంతటి వాళ్ళే చెప్పుకుంటే బాగుంటుంది, మర్యాదగా ఉంటుందని వదిలేస్తారు. ఇలా చాలా జరగచ్చు. బట్ ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. జరిగితే దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. జరగకూడదనే కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ దట్. బట్ లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. హోప్ఫుల్లీ హీ గెట్స్ సమ్ గుడ్ రన్స్. ఒకవేళ గనక లార్డ్స్ మ్యాచ్ తన ఆఖరి మ్యాచ్ అయితే ఐ హోప్ హీ గోస్ అవుట్ విత్ అన్ అబ్సల్యూట్ బ్యాంగ్. కొన్ని పుల్ షాట్స్ కొట్టి, కొన్ని మంచి డ్రైవ్స్ కొట్టి, కొన్ని మంచి కట్ షాట్స్ కొట్టి, మంచి క్యాచ్లు తీసుకొని అలా తను ఫినిష్ చేసి ఒకవేళ వెళ్తే అలా వెళ్తే బాగుంటుందని ఆశిస్తున్నాను. బట్ హీస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ ద కంట్రీ.
ప్రతి ఫార్మాట్లో కాంట్రిబ్యూట్ చేశాడు తను. ఈజ్ బీన్ పార్ట్ ఆఫ్ 2 విన్నింగ్ వరల్డ్ కప్ క్యాంపెయిన్స్ 2007లో 2024లో. 2023 తన క్యాప్టెన్సీలో గెలుచుండాల్సింది మనం ద బెస్ట్ సైడ్ ఇన్ ద కాంపిటీషన్, జరగలేదు, అన్ఫార్చునేట్. 25 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిపించాడు. తర్వాత ఆఫ్ కోర్స్ తనని క్యాప్టెన్సీని తొలగించేశారు. విల్ సీ వేర్ దిస్ గోస్. ఐ హోప్ దిస్ ఇస్ నాట్ హిస్ లాస్ట్ ODI. ఐ హోప్ నోబడీ ఈస్ పుషింగ్ హిమ్ అవుట్. ఐ హోప్ దట్ డే డజంట్ కమ్ సూన్. ఐ హోప్ తను 2027 ODI వరల్డ్ కప్ ఆడి గెలిచి ఆన్ ఏ హై హీ షుడ్ గో అవే లైక్ ది 24 T20 వరల్డ్ కప్. అదే మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఐమ్ షూర్ మీరు అదే కోరుకుంటూ ఉంటారు. నౌ మూవింగ్ ఆన్, బిఫోర్ ఐ గో టు ద ఫస్ట్ ప్లేయర్ టు స్కోర్ 6 sixes, తనకు అదేంటి చెప్పే ముందర కొన్ని మార్పులు వచ్చాయి, ఎస్పెషలీ మన వరల్డ్ కప్స్ ఫార్మాట్లో. దాని గురించి క్విక్గా మార్కునే ప్రయత్నం చేద్దాం. ODI వరల్డ్ కప్ 2027లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, నమీబియాలో జరిగే వరల్డ్ కప్ ఏదైతే ఉందో దానికి ఫార్మాట్ని కాస్త మార్చారు. దీని ముందర 2 సార్లు కూడా జరిగింది ఏంటంటే 10 టీంలు ఆడతారు, రౌండ్ రాబిన్లో ఆడతారు, టాప్ 4 సెమీఫైనల్స్కి వెళ్తారు. దిస్ వాజ్ ద ఫార్మాట్, రైట్? అయితే నెక్స్ట్ వరల్డ్ కప్కి 14 టీమ్స్ ఉంటాయి, 7 టీమ్స్ ఇన్ ఈచ్ గ్రూప్ అని ఒక ఫార్మాట్ అనుకున్నారు. బట్ దాన్ని ఇప్పుడు కొంచెం ట్వీక్ చేశారు. ఆర్ ICC వాళ్ళ ప్రకారంగా ఎవాల్వ్డ్ ఫార్మాట్ ఇది. దీనిలో ఏంటంటే 12 టీమ్స్ ఆడబోతున్నాయి. 11 టీమ్స్ ర్యాంకింగ్స్ ప్రకారంగా వచ్చేస్తాయి. బట్ 12th టీం కోసం 12th, 13th అండ్ 14th ర్యాంక్స్లో ఉన్న టీమ్స్ వీళ్ళు సూపర్ సిరీస్ అని వరల్డ్ కప్ కంటే ముందర ఆడతారు. వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత సూపర్ సిరీస్ అని ఆడతారు. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ ట్రయాంగులర్ టోర్నమెంట్. దీంట్లో ఒకళ్ళనొకళ్ళు ఆడి ఎవరైతే గెలుస్తారో దాన్ని వాళ్ళు 12th టీమ్గా ఈ కాంపిటీషన్ జాయిన్ అవుతారు. సో ఇనాగరేషన్ ఆఫ్ ది వరల్డ్ కప్ స్టార్ట్స్ విత్ దిస్ సూపర్ సిరీస్ ఆఫ్ ట్రై సిరీస్ 12, 13, 14 ర్యాంక్ టీమ్స్. మొత్తానికి అలా 12 టీమ్స్ వస్తాయి. ఈ 12 టీమ్స్ని 6 టీమ్స్ ఇన్ 1 గ్రూప్ లాగా 2 గ్రూప్స్గా డివైడ్ చేస్తారు. ఇది చేసిన తర్వాత రౌండ్ రాబిన్ ఆడతారు. సో 5 మ్యాచెస్ ఈచ్. ఇది ఆడేసిన తర్వాత టాప్ 3 టీమ్స్ ఫ్రమ్ ఈచ్ గ్రూప్ 6 టీమ్స్. ఈ 6తో పాటు నెక్స్ట్ బెస్ట్ టీమ్ ఫ్రమ్ బోత్ గ్రూప్స్ టుగెదర్. సో టాప్ 3 గ్రూప్ 1 నుంచి, టాప్ 3 గ్రూప్ 2 నుంచి 6 టీమ్స్ వచ్చేసాయి. మిగతా టీమ్స్ అన్నింటిలో కూడా బెస్ట్ సైడ్ ఏదైతే ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పాయింట్స్ నెట్ రన్ రేట్ అది 7th టీమ్గా వేసి సూపర్ 7 అన్న ఇంకొక గ్రూప్ తయారు చేస్తారు. ఈ సూపర్ 7లో మళ్ళీ రౌండ్ రాబిన్ జరుగుతుంది. దీంట్లో టాప్ 4 టీమ్స్ సెమీస్కి ఆడతారు, గెలిచిన వాళ్ళు ఫైనల్స్ ఆడతారు. ఇది ఇవాల్వ్డ్ ఫార్మాట్ ఆఫ్ ICC ఫర్ దిస్ నెక్స్ట్ ODI వరల్డ్ కప్. ఇది ఎందుకు చేశారు అని ICC ఇచ్చిన రీజన్స్ ఏంటంటే, లాస్ట్ టైం కొన్ని టీమ్స్ బాగా పర్ఫామ్ చేస్తే వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి, డెడ్ రబ్బర్స్ ఏవి ఉండకూడదు. అందుకనే 3 టీమ్స్ ముందుకెళ్ళడం, 7th టీం కూడా తీసుకురావడం, 7th టీంలో మళ్ళీ అందరూ రౌండ్ రాబిన్ ఆడడం. సో కాంపిటేటివ్ క్రికెట్ ఉంటుంది, ఎక్కడ కూడా డల్ మ్యాచెస్ ఉండవు వరల్డ్ కప్ మొత్తం అంతా కూడా ఒక ఉద్దేశంతో అని చెప్తున్నారు. ఇంకొక స్కూల్ ఆఫ్ థాట్ ఏంటంటే, విచ్ ఐ థింక్ హ్యాస్ మోర్ మెరిట్. ICC ఈవెంట్స్లో there's one particular match that everybody waits for because of the financialగా టర్మ్స్ ఆఫ్ వ్యూవర్షిప్ అందుకంటే ఎక్కువ నంబర్స్ తీసుకొచ్చే మ్యాచ్ ఆబ్వియస్లీ ఇట్స్ ఇండియా పాకిస్తాన్. నౌ ఈ మెథడ్లో ఉంటే కనుక గ్రూప్ స్టేజ్లో ఒకే గ్రూప్లో ఎలాగో వేస్తారు ఇండియా పాకిస్తాన్ని, బికాజ్ కనీసం ఒకసారి ఆడాలిగా. ఒక గ్రూప్లో వేసి ఒకసారి ఆడారు, దాని తర్వాత టాప్ 3లో ఫినిష్ అయ్యారు ఇండియా అండ్ పాకిస్తాన్ అనుకుందాం. అప్పుడు సూపర్ 7స్లో ఒకటి వెళ్తారు, మళ్ళీ ఇంకో మ్యాచ్ ఆడతారు. ఒకవేళ టాప్ 3లో ఫినిష్ అవ్వకపోతే 4th పొజిషన్లో ఫినిష్ అయినా కూడా బీట్ పాకిస్తాన్ ఆర్ ఇండియా యాజ్ ద నెక్స్ట్ బెస్ట్ టీమ్, 6 టీమ్స్ తర్వాత నెక్స్ట్ బెస్ట్ టీమ్గా ఫినిష్ అయినా కూడా సూపర్ 7లోకి వెళ్ళొచ్చు. సో ఆ సూపర్ 7 స్టేజ్లో మళ్ళీ రౌండ్ రాబిన్ కాబట్టి ఇంకొకసారి ఇండియా పాకిస్తాన్ జరగచ్చు. అండ్ టాప్ 4లో ఉంటే ఐదర్ సెమీఫైనల్ ఆర్ ఫైనల్ ఇంకొకసారి జరగచ్చు. సో పొటెన్షియలీ 3 సార్లు ఆడే అవకాశం ఉంటుంది ఇండియా అండ్ పాకిస్తాన్ అంటే ICC ఈవెంట్. అది జరిగితే ఏమవుతుందో మీ ఓకే వదిలేస్తున్నా. ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ వ్యూవర్షిప్, ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, ఎలా చూసుకున్నా సరే ఇండియా పాకిస్తాన్ ఒకటి కంటే ఎక్కువ సార్లు జరిగే అవకాశం ఉంటే ఎందుకు వద్దంటారు? ఇలాంటిది క్రియేట్ చేస్తున్నారు. అండ్ పెద్ద టీమ్స్ ఏవి బయటికి వెళ్ళిపోకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, ఇవేవి న్యూజిలాండ్ కావచ్చు, బయటికి వెళ్ళిపోకుండా ఒక ఫెయిల్ సేఫ్ మెకానిజం క్రియేట్ చేస్తున్నారు. సో 7 టీమ్స్ నౌ 6 and 6 12లోంచి 7 టీమ్స్ ముందుకు వచ్చేస్తాయి. 5 టీంలు మాత్రమే బయటికి వెళ్తాయి. మోస్ట్ ప్రాబబ్లీ 5 లోవర్ ర్యాంక్ నేషన్సే ఉంటాయి. సో మీరు మెజారిటీ ఆఫ్ ద సైడ్స్ని ఇంకా అలానే మెయింటైన్ చేసి ముందుకు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళతో మ్యాచ్ ఆడించి బేసిక్గా ఏంటంటే వరల్డ్ కప్లో ఎవరికి బోర్ కొట్టకూడదు అన్న ఒక ఆలోచన విధానం తీసుకొస్తున్నారు. అది ఈ ఫార్మాట్ మార్పు వెనకాల ఉన్న ఒక కారణం అని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? లెట్ మీ ద కమెంట్స్. ఇది ODI వరల్డ్ కప్. T20 వరల్డ్ కప్ కూడా మళ్ళీ మార్పులు చేశారు. లాస్ట్ టైం ఏం జరిగింది? 4 గ్రూప్స్, 5 టీమ్స్ ఈచ్ గ్రూప్లో ఉండేవి, కరెక్టా? ఇప్పుడు ఏం చేస్తారంటే 5 గ్రూప్స్, 4 టీమ్స్ ఇన్ ఈచ్ గ్రూప్. 20 టీమ్స్ ఎలాగో వస్తాయి. 5 గ్రూప్స్ విత్ 4 టీమ్స్ అండ్ టాప్ 2 టీమ్స్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాయి.
అది సూపర్ 10 స్టేజ్. మళ్ళీ 5 టీమ్స్గా డివైడ్ చేస్తారు. ఓకే, దీంట్లో టాప్ ఉన్న సైడ్స్ ఇప్పుడు 5 గ్రూప్ ఏలో 5 టీమ్స్, గ్రూప్ బిలో 5 టీమ్స్. ఇది ఎప్పుడు ఇనీషియల్గా గ్రూప్ స్టేజ్లో 5 గ్రూప్స్ 4 టీమ్స్లో టాప్ 2 టీమ్స్ తీసుకొని 10 టీములు చేసి ఇక్కడ తీసుకొచ్చి 5గా డివైడ్ చేసిన తర్వాత వీళ్ళు రౌండ్ రాబిన్ ఆడేసిన తర్వాత ఈ సూపర్ 10 స్టేజ్లో ప్రతి గ్రూప్లో టాప్ టీమ్ ఏదైతే ఉంటుందో నంబర్ 1 టీమ్ ఆన్ బోత్ ద గ్రూప్స్ వాళ్ళు సెమీస్కి క్వాలిఫై అయిపోతారు. దాని తర్వాత యూ గోట్ టు హావ్ సంథింగ్ కాల్డ్ ఎలిమినేటర్ స్టెప్. అంటే సెకండ్ థర్డ్ పొజిషన్ టీమ్స్ ఇన్ గ్రూప్ ఏ, సెకండ్ థర్డ్ పొజిషన్ టీమ్స్ ఇన్ గ్రూప్ బి సూపర్ 10 స్టేజ్లో సెకండ్ థర్డ్ తోటి ఈ సెకండ్ థర్డ్ తోటి ఇలా ఎలిమినేటర్స్ ఆడతారు, విచ్ ఆర్ వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్. అది గెలిచిన వాళ్ళు సెమీస్కి వస్తారు, ఆ సెమీస్ గెలిచిన వాళ్ళు ఫైనల్స్కి వెళ్తారు. అగైన్ ఇది ఎందుకు చేస్తున్నారు అంటే మళ్ళీ అదే ఆర్గ్యుమెంట్ సేయింగ్ దట్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో అసోసియేట్ నేషన్స్ చాలామంది ముందు దాకా వచ్చారు, మంచి టీమ్స్ పెద్ద టీమ్స్ని పుష్ చేశారు. సో వాళ్ళకు కూడా అవకాశం ఉండాలి అన్న ఒక ఆలోచన దృక్పథంతో ఇలాంటి ఒక ఫార్మాట్ని తీసుకొచ్చారట. ఇది ఐసీసీ చెప్పే విషయం. సో ఇలా ODI వరల్డ్ కప్ ఫార్మాట్ని కొంచెం ట్వీక్ చేశారు, అలాగే T20 వరల్డ్ కప్ ఫార్మాట్ని కాస్త ట్వీక్ చేశారు. T20 వరల్డ్ కప్ ఫార్మాట్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదు కానీ మాట్లాడలేదు, కానీ అసోసియేట్ నేషన్స్ ODI ఫార్మాట్ గురించి కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమంటున్నారంటే వాళ్ళు 3 సంవత్సరాల పాటు ఒక 50 ఓవర్ క్వాలిఫైయింగ్ కాంపిటీషన్ ఆడి గెలిస్తే వాళ్ళప్పుడు వరల్డ్ కప్ ఆడే అర్హత సంపాదిస్తారు. సో 4 year పీరియడ్ బిట్వీన్ ద వరల్డ్ కప్స్, దాంట్లో 3 సంవత్సరాలు వాళ్ళు క్వాలిఫైయింగ్ ఈవెంటే ఆడతారు. ఇప్పుడు 3 సంవత్సరాల పాటు ఆడి గెలిచినా కూడా ఇఫ్ దే ఆర్ ద 12th, 13th, 14th నేషన్, వాళ్ళ ఆ 3 నేషన్స్ మధ్యన మళ్ళీ ఒక క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ ఉందిగా, బికాజ్ దాంట్లో ఒక టీం వెళ్తుందిగా. అంటే 2 మ్యాచ్లు మాత్రమే వరల్డ్ కప్ స్టేజ్లో ఆడతారు, అది కూడా అసోసియేట్ నేషన్స్ తోటి. అంటే ఓ 2 టీమ్స్కి 2 అసోసియేట్ నేషన్స్ విల్ నెవర్ గెట్ ఎ ఛాన్స్ టు ప్లే విత్ ద బిగ్ బాయ్స్. మేము 3 సంవత్సరాల పాటు కష్టపడి క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ ఇలాంటి ఫిట్టింగ్ ఏంటి మాకు అంటే, మాకు ఆడే అవకాశం ఇంకా తగ్గిస్తున్నారు. వరల్డ్ కప్ అంటే మాకు పెద్ద టీమ్స్తో ఆడే అవకాశం కల్పించాలి, మీరు ఇంకా ఇంక్రీజ్ చేయాలి అని వాళ్ళు అంటున్నారు. బట్ ఐసీసీ ఐ థింక్ లాట్ ఆఫ్ దీస్ డెసిషన్స్ ఆర్ డ్రివెన్ బై ఫైనాన్సెస్, ఎంత డబ్బులు సంపాదించవచ్చు, ఎంత వ్యూవర్షిప్ ఉండొచ్చు, ఎంత ఎంటర్టైనింగ్ చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. సో ఇక్కడ ఎకనామిక్స్ అండ్ గేమ్ని ముందుకు తీసుకెళ్ళడం, వీటి మధ్యన ఒక చిన్న సంఘర్షణ అయితే నడుస్తుంది. ఇది వాస్తవం. ఇవి ఫార్మాట్ల గురించి, వాటి మార్పుల గురించి. నెక్స్ట్ ఇందాక చెప్పిన పాయింట్ దట్ ద ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఒకే ఓవర్లో 6 balls 6 కొట్టింది ఎవరు? యాక్చువల్లీ 6 balls 6 sixes అంటే మనకు టక్కని గుర్తొచ్చేది యువరాజ్ సింగ్, ఇంకొంచెం ముందుకు వెళ్తే గుర్తొచ్చేది హర్షల్ గిబ్స్, ఇంకాస్త వెనక్కి వెళ్తే గుర్తొచ్చేది రవిశాస్త్రి. కానీ ఓజీ క్రికెట్ ఫ్యాన్స్ చూసుండకపోయి ఉండొచ్చు కాక చాలామంది ఆబ్వియస్లీ, బట్ దీని గురించి వినుంటారు, చదువుంటారు. సర్ గార్ఫీల్డ్ సోబర్స్ వాజ్ ద ఫస్ట్ క్రికెటర్ టు స్కోర్ 6 sixes ఇన్ అన్ ఓవర్. మాల్కమ్ నాష్ అనే ఒక బౌలర్కి అగెయిన్స్ట్గా స్కోర్ చేశారు. నో తన గురించి ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాను, సో గార్ఫీల్డ్ సోబర్స్ తన కాలం చేశారు, ఈస్ పాస్డ్ అవే, మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అయితే తన గురించి కొంచెం గుర్తు చేసుకుందాం, వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కొంచెం వాళ్ళ మంచి విషయాలు గుర్తు చేసుకునే ప్రయత్నం చేస్తాం కదా, అదే చేసే ప్రయత్నం అనమాట. సో గార్ఫీల్డ్ సోబర్స్ ఆయనకి సర్ అని బిరుదు ఇచ్చారు ఫర్ హిస్ సర్వీసెస్ టు క్రికెట్, బికాస్ తను వెస్టిండీస్కి ఆడడం ఒకటి, బట్ ఇంగ్లాండ్లో కూడా బోల్డ్ అన్ని సంవత్సరాలు కౌంటీ క్రికెట్ కూడా ఆడారు. సో అవన్నీ కూడా పురస్కరించుకుంటూ తనకి నైట్హుడ్ ఇచ్చారు. సో అందుకని తను సర్ గార్ఫీల్డ్ సోబర్స్ అంటారు. ఈ హ్యాపెన్స్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్రౌండర్స్ టు ఎవర్ ప్లేడ్ ద గేమ్, బికాస్ తను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్, లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలింగ్ చేయగలరు, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్ వేస్తారు, లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్ వేయగలరు, ఫీల్డింగ్ కూడా క్లోజ్ ఇన్ ఫీల్డింగ్ చేయగలరు, స్లిప్లో చేయగలరు, డీప్లో చేయగలరు, ఎక్కడైనా చేయగలరు. సో 5 dimensions, 5D ప్లేయర్, అది కూడా ఐ థింక్ 50s, 60s అండ్ లేట్ 60s, ఎర్లీ 70s వరకు ఆడినట్టున్నారు. అటువంటి క్రికెటర్స్ గార్ఫీల్డ్ సోబర్స్. ఒక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ చెప్తా. ఒకసారి హ్యాంగ్ ఓవర్ తోటి తను ఒక సెంచరీ కూడా స్కోర్ చేశారు లార్డ్స్లో. ముందు రోజు 30 ఎంతో బ్యాటింగ్ చేస్తూ ఈ హ్యాడ్ దిస్ హ్యాబిట్, తను క్రికెట్ చాలా గట్టిగా ఆడి పార్టీ కూడా చాలా గట్టిగా చేసేవారట. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆ రోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కెప్టెన్ క్లైవ్ లాట్తో బయటకు ఒక డిన్నర్కి వెళ్ళడం, అక్కడ 2 డ్రింక్లు వేయడం, దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఫ్రెండ్ని కలవడం, రెజీ స్కార్లెట్ అని ఒక లెగ్ స్పిన్నర్, తన మాజీ టీమ్మేట్, తనతో కలిసి మళ్ళీ ఇంకాస్త పబ్కి వెళ్ళడం, మళ్ళీ ఇంకాస్త డ్రింక్స్ చేయడం, అలా తాగుతూ తను రియలైజ్ అయిపోయారంటే అరే చాలా లేట్ అయిపోయింది, మనం పడుకునే టైం దాటేసాము, ఇంకా అయిపోయింది, ఇలానే వెళ్ళిపోదాం, నైట్ అవుట్ కొట్టేద్దామని చెప్పేసి అలానే కొట్టేసి నెక్స్ట్ డే 9 o'clockకి హోటల్ రూమ్కి వెళ్ళి కోల్డ్ వాటర్తో షవర్ తీసుకొని నడుచుకుంటూ హోటల్ నుంచి లార్డ్స్ గ్రౌండ్కి వచ్చేసి ప్యాడ్లు కట్టుకొని, ఓవర్ నైట్ నాట్ అవుట్ కదా, ప్యాడ్లు కట్టుకొని బ్యాటింగ్కి వెళ్ళిపోయారంట. బ్యాటింగ్కి వెళ్తే బాబ్ విల్లిస్ వాజ్ ద బౌలర్. విచిత్రమైన యాక్షన్ల పరిధికి వస్తారు ఆయన. ఇప్పుడు ఇంటర్నెట్లో చెక్ చేస్తారండి, బాబ్ విల్లిస్ అన్ యాక్షన్, వెరీ వియర్డ్ యాక్షన్. ఆయన చేతులు కాళ్ళు ఊగడం మాత్రమే కనిపించింది. మొదట 5 balls కనిపించి కూడా కనిపించలేట. అంత హ్యాంగ్ ఓవర్లు ఉంటే ఏం కనిపిస్తుంది. తర్వాత నెమ్మదిగా బాల్ చూసి టచ్ చేసి డిఫెండ్ చేసి చిన్నగా బిల్డ్ హిస్ ఇన్నింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. ఈవెన్చువల్గా 100 కొట్టారు, ఇదంతా అయింది. బట్
ఎవరికీ తెలియదు హ్యాంగ్ ఓవర్తో 100 కొట్టారని. అందరూ కూడా చాలా పద్ధతిగా, శ్రద్ధతో, కాన్సన్ట్రేషన్తో ఆడుతున్నారు అనుకున్నారంట. అది మాత్రమే కాదు, ఇతను టెస్ట్ మ్యాచ్ ఆడి నెక్స్ట్ డే వెళ్ళి మళ్ళీ కౌంటీ మ్యాచ్ ఆడి తర్వాత మళ్ళీ వచ్చి ఇంకో టెస్ట్ మ్యాచ్ ఆడి ఇలా ఆడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఆడడం, ప్రతిరోజు తాగడం, మళ్ళీ నెక్స్ట్ డే ఆడడం, ఒకరోజు బ్యాటింగ్ చేయడం, నెక్స్ట్ డే వచ్చి న్యూ బాల్తో మీడియం పేస్ వేయడం, అది అయిపోయిన తర్వాత సెషన్లో స్పిన్ వేయడం, ఇలా చేస్తూ ఉండేవారట. కథలుగా చెప్పుంటారు ఆయన గురించి. వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెటర్స్ టు ఎవర్ ప్లేడ్. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ అంటే తను పుట్టినప్పుడు తన చేతికి 5 కాదు 6 వేళ్ళు ఉండేవిట, 2 చేతులకి కూడా. ఆపరేషన్ చేసి చిన్నప్పుడే ఆ 6 వేలుని తీసేశారు 2 చేతులకి. బట్ ఆ 6 సిక్సెస్ రూపంగా తర్వాత వచ్చినట్టుగా ఉంది. మిగిలిన 5 డైమెన్షన్ ప్లేయర్గా తన్ని మార్చడానికి ఒక కారణంగా మారిందని ఒక కోఇన్సిడెన్స్లా అనుకుందాం. అలాంటివి జరిగాయి. దట్ మిస్టర్ గార్ఫీల్డ్ సోబర్స్, సర్ గార్ఫీల్డ్ సోబర్స్ 89 సంవత్సరాల వయసులో కాలం చేశారు. ఈజ్ డన్ సో మచ్ ఫర్ ద గేమ్. ఇలాంటప్పుడు కూడా తను గుర్తు చేసుకోకపోతే కరెక్ట్ కాదనిపించి దాని గురించి కాస్త మీతో పంచుకుందాం అనుకున్నాను. మీరు చూసుండకపోవచ్చు, బట్ మీ ఇంట్లో కనుక మీ పెద్దవాళ్ళు, బాబాయ్లో, నాన్నలో, ఓర్ తాతయ్యలో క్రికెట్కి దగ్గరగా ఉండుంటే వాళ్ళని అడగండి, ఈయన గురించి తప్పకుండా ఒక కథ చెప్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ దాట్. సో మీకు తెలిసిన సర్ గార్ఫీల్డ్ సోబర్స్ కథ ఏంటన్నా ఉంటే కనుక కమెంట్లో చెప్పండి. ఇప్పటిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. లైక్ ద వీడియో, షేర్ విత్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టంప్ టేల్స్. అండ్ ఫార్మాట్లో మార్పు గురించి ఏమనుకుంటున్నారు? రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్ అని నమ్ముతున్నారు లేదా? వాటి గురించి కూడా కమెంట్ చేయండి. మరొకటి మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.